అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 23వ తారీఖు ఫిబ్రవరి 2025 నుంచి 1వ తారీఖు మార్చి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, మూలా నక్షత్రం నుంచి పూర్వభాద్ర నక్షత్రం వరకు, అలాగే దశమి తిథి నుంచి విద్యా తిథి వరకు చెప్పడం జరుగుతుంది. మరి ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు కన్యా రాశిలో, చంద్రుడు ధనుసు మకర కుంభరాశుల్లో, అలాగే రవి బుధ శని గ్రహాలు కుంభరాశిలో, రాహు శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. బుధుడు ఈ వారంలో 27వ తారీఖు నాడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్తాడన్నమాట. ఈ గ్రహస్థితిని బట్టి మనమంతా కూడా ఈ వార ఫలాలు తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి పైన నెంబర్కి నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు 50 పేజీల జాతకం రెడీ అవుతుంది. మీతో నేను 15-20 నిమిషాలు వాయిస్ రికార్డ్ చేయిస్తాను. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఏ సమస్య ఉన్నా దానికి పరిహారం సింపుల్గా ఉంటుంది. కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా 23వ తారీఖు ఫిబ్రవరి నుంచి 1వ తారీఖు మార్చి వరకు వారఫలం ఎలా ఉందో ఈ వారం చూద్దాం. వృశ్చిక రాశి అధిపతి కుజుడు అష్టమంలో ఉండడం అనేది ఈ రాశి వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. అనారోగ్యం, అలాగే ఇబ్బంది, మానసికంగా చికాకులు అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. తప్పకుండా నేను చెప్పిన కుజ మంత్రాన్ని చదువుకోవటం, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం ఈ రాశి వాళ్ళకి ఎంతో మేలు కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్లకు ఈ వారంలో ఖర్చులు చాలా అధికంగా ఉంటాయని చెప్పాలి. అనుకున్న దానికంటే 4 10 ఆ ఖర్చుల వల్ల ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. చిన్న పని మొదలు పెట్టేసరికి అది కొండంతగా తయారవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వృశ్చిక రాశి వాళ్ళు ఉండడం మంచిది. వ్యాపార పరంగా చాలా మంచి వారంగా చెప్పాలి. ఎన్నో లాభాలు, ఎంతో అద్భుతంగా ఉంది. అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు సంపాదించడం వల్ల కుటుంబంలో సంతోషం ఉంటుంది. కొత్త వ్యాపారం వైపు మొగ్గు చూపుతారని చెప్పాలి. ఈ వారంలో మీకు ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటాలు ఎంతో అనుకూలంగా ఉంది. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారని కూడా చెప్పాలి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది అని చెప్పి వృశ్చిక రాశి వాళ్ళకు చెప్పొచ్చు. అదృష్టంగాని చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. సోమ మంగళవారాలు చాలా మంచి అదృష్టం ఉంది. మళ్ళీ శుక్ర శనివారాలు కూడా చాలా బాగున్నాయి. మీరు తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులు బాగా పొందుతారు. మంచి గురువు యొక్క సందేశం అందుకోవటం, మంచి గురువు మంత్రాన్ని స్వీకరించడం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. ఈ వారంలో భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ప్రతి ప్రేమికులు కూడా ఎవరైతే వృశ్చిక రాశిలో పుట్టారో వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత మేలే జరుగుతుంది. కీడు మాత్రం జరగదు. కొందరి విషయాల్లో మనసులో ఉన్న మాట చెప్పేసుకోవటం వల్ల వాళ్ళ ప్రేమను అంగీకరించడం ప్రత్యర్థులు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా ప్రేమిస్తున్న వాళ్ళు ఇంట్లో చెప్పడం వల్ల పెళ్ళి కూడా కుదిరిపోతుంది. అటువంటి మంచి అవకాశాలు ఈ వారంలో ప్రేమికులకు కూడా ఉందని చెప్పాలి. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ఈ వారంలో పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ వారంలో మీకు ఆరోగ్య సమస్యలు కొంతవరకు ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులే కాస్త పెద్దగా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందు జాగ్రత్త తీసుకోవడం వృశ్చిక రాశి వాళ్ళకి ఎంతో మంచిది. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. రుణ బాధలు కొంతవరకు ఉంటాయి. ఉద్యోగం, పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళ దూర విద్య, విదేశ యానాలు అన్నీ బాగా కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉండడం వల్ల ఎంతో ఆనందానికి గురవుతారు. మంచి తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారని కూడా ఈ రాశి వాళ్ళకి మనం చెప్పాలి. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు అన్నీ కూడా కొనడానికి ఈ రాశి వాళ్ళకి ఎంతో బాగుంది. తల్లి ఆశీస్సులు బాగున్నాయి. అలాగే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ముందుకు వెళ్ళాలి. ధన ఆదాయం బాగుంది. కుటుంబ సంతోషం బాగుంది. పిల్లల చదువులో మంచి రాణింపు, గుర్తింపు ఉంది. ఈ రాశి వాళ్ళకు అన్ని రకాలుగా మేలు జరగాలంటే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి మంగళవారం తలస్నానం చేసి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటం, లేదా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, మిగిలిన వారు నరసింహస్వామి గుడికి వెళ్ళటం కూడా మంచిది. ఎర్ర కందిపప్పు దానం చేయటం, అలాగే తెల్ల పగడం అనే రాయిని ధరించడం, అది 3 క్యారెట్ల బరువుతో 7000 జపాలతో మన దగ్గర లభిస్తాయన్నమాట. ముఖ్యంగా మీరందరూ ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమం అనే మంత్రాన్ని చదువుకోవడం ఎంతో మేలు కలిగిస్తుంది. విశాఖ 4వ పదంలో పుట్టిన వాళ్ళు గురు మంత్రం అంటే దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రం మీకు ఎంతో మేలు చేస్తుంది. అది
కనక పుష్యరాగాన్ని చూపుడు వేలకు ధరించి 16,000 జపాలతో మన దగ్గర దొరుకుతాయి. అలా చేస్తే మీకు చాలా మంచిది. జ్యేష్ఠ అనురాధ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇంద్రనీలం రాయిని ధరించవచ్చు. అలాగే 19 సార్లు శని మంత్రాన్ని చదవాలి. 19,000 జపాలతో ఆ రాయి మన దగ్గర దొరుకుతుంది. ఈ మంత్రం ఏంటంటే నీరాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనే మంత్రం చదువుకోవడం చాలా మంచిది. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మరకతం రాయిని ధరించవచ్చు. దాన్ని డాలర్గా ధరించవచ్చు, ఉంగరంగా పెట్టుకోవచ్చు. అలాగే 17 సార్లు ఈ మంత్రాన్ని జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు చదవడం ఎంతో మంచిది. ప్రియాంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రామమైన మంత్రం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. అలాగే ఇంటిల్లిపాదికి ఎంతో శుభాలు జరుగుతాయి. మీరందరూ మీ యొక్క జాతకాలు తెలుసుకోండి.